భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమపాయినః అనిత్యాః తాం సితిక్షస్వ భారత. ఓ కుంతిపుత్ర, సుఖదుఖాలు కలగడం మరియు కాలక్రమేణా అవి మాయమైపోవడం అనేవి శీతాకాలం మరియు వేసవి కాలాలు వచ్చి వెళ్లడం వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియ జ్ఞానం నుండి పుడతాయి. కావున మనిషి కలత చెందకుండా వాటిని భరించడం నేర్చుకోవాలి. తాత్పర్యం: ఖచ్చితమైన ధర్మ నిర్వహణలో సుఖదుఖాలు తాత్కాలిక రాకపోకలను భరించడం నేర్చుకోవాలి. వైదిక ఆజ్ఞ ప్రకారం మాఘమాసంలో కూడా ఒకరు ఉదయాన్నే స్నానం చేయాలి. ఆ సమయంలో చలి చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ మతపరమైన సూత్రాలను పాటించే వ్యక్తి స్నానం చేయడానికి వెనకాడడు. అదే విధంగా యుద్ధం చేయడం క్షత్రియుల మతపరమైన సూత్రం. మరియు ఒకరు స్నేహితుడు లేదా బంధువుతో పోరాడవలసి వచ్చినప్పటికీ తన నిర్దేశించిన ధర్మం నుండి తప్పుకోకూడదు. జ్ఞాన స్థాయికి ఎదగడానికి ఒకరు మతపరమైన సూత్రాల యొక్క నిర్దేశిత నియమ నిబంధనలను అనుసరించాలి. ఎందుకంటే జ్ఞానం మరియు భక్తి ద్వారా మాత్రమే మాయ నుండి విముక్తి పొందవచ్చు. అర్జునుడికి ఇవ్వబడిన 2 వేరువేరు పేర్లు కూడా ముఖ్యమైనవి. అతన్ని కౌంతేయ అని పిలవడం అతని తల్లి వైపు నుండి గొప్ప రక్త సంబంధాలను సూచిస్తుంది, మరియు భరత అని పిలవడం అతని తండ్రి వైపు నుండి అతని గొప్పతనాన్ని సూచిస్తుంది. 2 వైపుల నుండి అతను గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్నాడని భావించబడుతుంది. గొప్ప వారసత్వం విధులను సక్రమంగా నిర్వహించడంలో బాధ్యతను తెస్తుంది. అందువల్ల అతను యుద్ధం చేయకుండా తప్పించుకోలేడు.